ఐఏఎస్ అధికారుల లంచ్ మోషన్ల పిటిషన్పై హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. ఇక హైకోర్టులో కూడా ఐఏఎస్ అధికారులకైతే ఊరట లభించలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వాళ్ళంతా కూడా ఫస్ట్ స్వరాష్ట్రానికి వెళ్ళి పనిచేయాలి, ఆ తర్వాతే విచారణ చేస్తాం అంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఐఏఎస్ అధికారులు కాటా ఆమ్రపాలి, అలాగే రొనాల్డ్ రాసు, వాకాటి కరుణ, అలాగే వాణిశ్రీ ప్రసాద్, ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తాము స్వరాష్ట్రానికి వెళ్ళము అంటే వీళ్ళందరినీ కూడా క్యాటు ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. వీళ్ళంతా కూడా తాము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం, ప్రస్తుతం ఎక్కడైతే తెలంగాణలో పనిచేస్తున్నామో తెలంగాణలోనే తాము కొనసాగుతాం అంటూ కూడా వాళ్ళంతా కూడా క్యాట్ని ఆశ్రయించారు. క్యాట్ నుంచి కూడా వాళ్ళకి ఊరట లభించకపోవడంతో అదిగాక వాళ్ళకి చీవాట్లు కూడా పడ్డాయి క్యాట్ నుంచి. సో అది కాదని చెప్పి కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి వాదనలు అయితే కొద్దిసేపటి కిందట ముగిశాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే హైకోర్టు అయితే తేల్చి చెప్పింది కరాఖండిగా, మీ వాదనలు అయితే ఖచ్చితంగా వింటాం, ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, స్వరాష్ట్రాలకు వెళ్ళాలి, అక్కడ మీరు రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేసిన తర్వాత మీ వాదనలు ఖచ్చితంగా వింటాం, కానీ ఖచ్చితంగా దీనిపైన మిమ్మల్ని ఆదేశించే అర్హత తమకు లేదు అంటూ కూడా కోర్టు అయితే తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కోర్టు అయితే క్లియర్గా ఉంది, ఈ ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులు ఎక్కడ పనిచేయాలి, ఏం చేయాలి అని చెప్పే హక్కు కానీ చెప్పే ఇది కానీ కోర్టులకు లేదని, న్యాయస్థానాలకు లేదని చెప్పి కూడా క్లియర్గా తేల్చి చెప్పింది. మరోపక్క చూసుకుంటే దీనికి సంబంధించి వీళ్ళు ఇప్పుడే కొద్ది రోజుల కిందట వాళ్ళు క్యాట్ను కూడా ఆశ్రయించారు. తమను స్వరాష్ట్రంలో కాకుండా ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే కొనసాగించాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా క్యాట్ని అయితే ఆశ్రయించారు. క్యాట్ అయితే వీళ్ళందరికీ కూడా చివాట్లు పెట్టినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో ఉన్నది ప్రజలు కాదా, ఏపీలో ప్రభుత్వం లేదా, ఏపీలో సేవ చేయాలని లేదా, ఐఏఎస్లు అంటే సేవ చేయడానికి వచ్చారు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, కాబట్టి మీకు సేవ చేయడానికి ఇంట్రెస్ట్ లేదా అంటూ కూడా ఈ ఐఏఎస్లు ఎవరైతే వీళ్ళంతా కూడా పెట్టుకున్నారో, దరఖాస్తు పెట్టుకున్నారో, తాము స్వరాష్ట్రానికి వెళ్ళాం, ఇక్కడే ఉంటామని చెప్పి పెట్టుకున్నారో వారందరిపైన కూడా క్యాట్ అయితే సీరియస్ అయినట్లు కూడా మనకి తెలిసింది. దీనికి సంబంధించి డిఓపిటి కూడా తీర్పుని రిజర్వ్ చేయడంతోనే వీళ్ళంతా కూడా ఇప్పుడు హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టు కూడా తీర్పునైతే ప్రస్తుతం అయితే రిజర్వ్ చేసింది. ఈ ఖచ్చితంగా మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత మీ వాదనలు ఖచ్చితంగా వింటామని కూడా తెలంగాణ హైకోర్టు అయితే స్పష్టం చేసింది. మరోపక్క చూసుకుంటే వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారంటూ కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి, వీళ్ళంతా కూడా ఐఏఎస్ అధికారులు, వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన వాళ్ళంతా ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ప్రస్తుతం తెలంగాణలో అయితే పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏపీకి వెళ్ళాలని చెప్పి కూడా తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకి ఈ క్యాట్ వాళ్ళు రాస్తున్నట్లుగా కూడా ఒక లేఖ అయితే రాసింది. సో ఇలాంటి తరుణంలో వాళ్ళు ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళంతా కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి తాజాగా వాదనలు కూడా ముగిశాయి. హైకోర్టు అయితే క్లియర్గా తేల్చి చెప్పింది, ఫస్ట్ అయితే అక్కడ రిపోర్ట్ చేయండి, ఆ తర్వాత ఖచ్చితంగా మీ వాదనలు వింటామని కూడా తేల్చి చెప్పింది. ఇక దీనికి సంబంధించి వాదనలు అయితే జరిపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు ఏపీకి వెళ్ళడానికి ఈ అధికారులు ఎందుకు భయపడుతున్నారు అనే దానిపైన ఇక్కడ పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఏపీలో ఉన్నది ప్రజలు కాదా, ఏపీలో ప్రభుత్వం లేదా, వాళ్ళు అక్కడ పనిచేయడానికి ఎందుకు సుముఖంగా లేరు? ఖచ్చితంగా అక్కడ వరదలు వచ్చి విజయవాడలో కానీ అలాగే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే ప్రజలకు సేవ చేయాలని లేదా అంటూ కూడా అనేక ప్రశ్నలు అయితే వాళ్ళకి తలెత్తుతున్నాయి. ఎందుకంటే అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏపీలో అంటే ఇక్కడ మనం విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే ఏపీలో పనిచేయడానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనే దానికి ప్రధానంగా గతంలో మనం చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన మరణానంతరం చాలామంది ఐఏఎస్ల పైన ఆరోపణలు రావడం, కేసులు రావడం, అందులో కొంతమంది జైలుకు వెళ్ళడం. ఆ తర్వాత గతంలో మనం చూసుకున్నాము 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది ఐఏఎస్ల పైన ఆరోపణలు రావడం, ఆ తర్వాత వాళ్ళు అది జైలు పాలవడం. అలాగే ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ల విధులపైన కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చినా కానీ ప్రాధాన్యత లేని పోస్టింగ్లు ఇవ్వడం, కొంతమందిని అయితేనేమో పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టడం. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా తాము ఖచ్చితంగా ఏపీకి వెళ్తే ఇబ్బందులు పాలవుతామని చెప్పి కూడా వీళ్ళంతా కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైనాన్స్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒత్తిళ్లు రావడం. సో ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏపీకి వెళ్ళి తాము ఇబ్బందులు పడే కంటే కూడా ఇక్కడే ఉంటూ తమ విధులు నిర్వర్తించుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఇవే కాకుండా వీటికి ప్రధానంగా మరొక కారణం కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఏపీకి ఒక ప్రత్యేకమైన రాజధాని అంటూ లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకు బెంగళూరు, అలాగే తమిళనాడుకు చెన్నై వంటి ఈ రాజధానులు, అలాగే
మహారాష్ట్రకు ముంబై వంటి ఆర్థిక రాజధానులు కానీ విలాసవంతమైన రాజధానులు ఉన్నాయి. అదే ఏపీకి వెళ్తే అటువంటి రాజధాని లేదు, విలాసవంతమైన సౌకర్యాలు లేవు. కాబట్టి ఏపీకి వెళ్తే ఖచ్చితంగా తామంతా ఇబ్బందులు పడతామని చెప్పి కూడా వాళ్ళంతా భావిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఏపీకి వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి వాళ్ళంతా కూడా ఏపీకి వెళ్ళడానికి ఏమాత్రం సుముఖంగా లేరు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి తాజాగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పైన వాదనలు కూడా ముగిశాయి. జస్టిస్ అభినంద్ కుమార్ శాల్వి బెంచ్ వీటన్నిటిపైన వాదనలు విన్నారు. వీళ్ళంతా అటు ముఖ్యంగా చూసుకుంటే ఐఏఎస్ల తరపున ఒక లాయర్, అలాగే ముఖ్యంగా డిఓపిటి తరపున లాయర్ కూడా తేల్చి చెప్పారు. ఆయన కరాఖండిగా అయితే తేల్చి చెప్పారు. ఐఏఎస్లు ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళు నిర్ణయించలేరు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పనిచేయాలి అనేది క్యాట్ నిర్ణయిస్తుంది. ముఖ్యంగా క్యాట్లో కూడా అక్కడ ఉన్నత అధికారులు, కేంద్రంలో ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళంతా ఎంతో విఘ్నులు. వాళ్ళంతా కూడా ఏ అధికారి ఎక్కడ పని చేయాలి అని చెప్పే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఆ చెప్పిన దగ్గర రిపోర్ట్ చేయాల్సిన అవసరం అలాగే బాధ్యత ఈ అధికారుల పైన అయితే ఉంటుందని చెప్పి కూడా తేల్చి చెప్పింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఐఏఎస్లకు అటు క్యాట్లో కానీ, సెంట్రల్లో కానీ, ఇటు రాష్ట్రంలో హైకోర్టులో కానీ ఎక్కడ ఊరట లభించలేదనే చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ ఐఏఎస్లు నలుగురు, ముఖ్యంగా ఎవరైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారో రొనాల్డ్ రాస్, అలాగే కాటా ఆమ్రపాలి, ఈ వాకాటి కరుణ, అలాగే ఈ నలుగురు ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా ఏపీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తారా, లేదు అంటే దీనిపైన ఫర్దర్గా ఏమన్నా ముందుకెళ్తారా కూడా చూడాలి.